गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। गुरुवे सर्वलोकानां विशदे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। विश्वकर्मसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्देऽहं गुरुपरम्पराम्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जय अनंत सद्गुरु प्रभु महाराज की जय। जय अनंत सद्गुरु प्रभु महाराज की जय। माता पितृपाद दर्शितभ्यो नमः। माता पितृपाद दर्शितभ्यो नमः। माता पितृपादारविंद नमस्कार पूजां च हम करिष्यामि। जय अनंत सद्गुरु प्रभु महाराज की जय। ఈరోజు మనం ఒక చిన్న కథని విందాం. ఇది ఎక్కడి నుంచి మనం చేస్తున్నాం వీడియో అంటే శ్రీ 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 అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ప్రొఫెసర్ జయశంకర్ నగర్ కాలనీలో నూతనంగా ఈ మండపం నిర్మాణం జరిగింది. ఈ పీఠంలో ఈ జ్ఞాన మందిరంలో ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదో ఒక సత్సంగం, గాయత్రి అమ్మవారి యొక్క విశిష్టత, సద్గురువు యొక్క బోధలు, ఆత్మ విచారణ, జ్ఞానం గురించి తెలుసుకొనుట, సాంఖ్య విచారణ, తారక విచారణ, అమనస్క విచారణ, అచల విచారణ, పరిపూర్ణ విచారణ, నేనెవరు నీవెవరు, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, ఇలా ప్రతిదానికి నేనెవరు నువ్వెవరు అని తెలుసుకోవడానికి ఒక పీఠంలో చర్చ జరుగుతూ ఉంటుంది. మరి మా యొక్క గురు భక్తులు, మామూలు సామాన్య భక్తులు, మరి మిగతా యోగా గురువులు, మరి భజన చేసేవాళ్ళు, గీతాపారాయణ వాళ్ళు రకరకాలుగా వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకుంటూ ప్రజలకి ఒక మంచి సేవను అందించాలి, భక్తిభావాన్ని ప్రబోధించాలి. మనకు కావాల్సిన సంకల్పం అది. ఎందుకంటే ఎన్నాళ్ళు ఉండినా ఇన్నేళ్ళు ఉండినా కొన్నాళ్లే కదా మనస అని చెప్పి, కొన్నాళ్లే కదా, ఈ కొన్నాళ్ళలో మనకు చేతనైనంత వరకు ఆధ్యాత్మిక చింతన అంటే భగవంతుడిని ఎలా ఆరాధించాలి, అట్లే భగవత్ కృపని మనం ఎలా పొందాలి. ఎన్నో ఉన్నాయి భక్తి 9 విధాలు: శ్రవణము, గ్రహణము, చూచుట, వినుట, పాడుట, భజనలు చేయుట, స్వమేవాహం స్వమేవాహం న సంశయ అంటే స్వమేవాహం స్వమేవాహం ఆత్మనివేదన అంటే ఆత్మనివేదన అనేది గొప్పది. ఈ ఆత్మ గురించి తెలుసుకోవడమే ఈ గాయత్రి పీఠంలో మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఇందాక మనవాళ్ళు అడిగాడు, గురుగారు ఏదైనా చెప్పండి ఒక మాట, దేనికి ఏదైనా ఒక 4 మంచి మాటలు చెప్పండి అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, స్వామి అందరికీ ఈ గురుబోధ ఇస్తారా? మరి దీంట్లో కొన్ని కులాలు మతాలు ఉంటాయి కదా, మరి వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఇస్తారా అంటే బాగా అనివార్య వర్గాల వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారా, వాళ్ళని కూడా మీరు రాణిస్తారా అని ఒక సందేహం అడిగారు. మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. మన మండపం ఉద్దేశం ఏంటి? ప్రతి మమాత్మ, నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కటే. దేహాలు వేరు కానీ దేహి ఒక్కటే.
కుండలు పాత్రలు వేరు కానీ మట్టి ఒక్కటే. బంగారం వేరు కానీ వస్తువు ఒక్కటే. బంగారపు నగ అని అన్నాను కదా, మనం ఏమంటాం, వడ్లాను అంటాం, లేదా దిద్దులు అంటాం, చెవుపోగులు అంటాం, ముక్కు దిద్దులు అంటాం, చంద్రహారం అంటాం. కానీ బంగారపు చంద్రహారం, బంగారం ముక్కు పుల్ల అనం కదా. కాబట్టి బంగారం ఒకటే కానీ వస్తువులు వేరు వేరు, పాత్రలు వేరు వేరు, పాత్రధారి ఒకటే, ఆత్మస్వరూపుడు మట్టి ఒక్కటే. అట్లనే ఇక్కడ జ్ఞానానికి కులము, మతము, వర్గము, లింగభేద ఇలాంటి జ్ఞానానికి లేదు. ఒక చిన్న ఉదాహరణ, మీరు అడిగిన దానికి నేను మీకు ఒక చిన్న వృత్తాంతం చెప్తాను. పూర్వము కౌశికుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. కౌశికుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు మహాతపస్వి, అంటే తల్లి తండ్రి వాళ్ళ సేవ చేసుకోక తపశ్శక్తిని సంపాదించుకున్నాడు. తపశ్శక్తిని సంపాదించుకొని బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరు? తపశ్శక్తిని పెంచుకొని ఎక్కడో తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. బాగా మీరు శ్రద్ధగా వినండి, ఇది చాలా అవసరానికి ఉపయోగపడుతుంది. మీరు ఇందాక కులం, మార్గం ఇవి అందరికీ ఇవ్వచ్చా, చేయొచ్చా, చూసుకోవచ్చా, తీసుకోవచ్చా అని మీరు గురుబోధ అందరూ తీసుకోవచ్చా అని అడిగారు. కాబట్టి ఆ అడిగిన దానికి ఒక చిన్న ఉదాహరణే ఈ యొక్క కౌశికుని యొక్క కథ. ధర్మపాలుడు, కౌశికుడు, మరి వీళ్ళంతా కూడా వీళ్ళిద్దరి యొక్క కథ అన్నమాట ఇది. కౌశికుడు పోయి ఒక చెట్టు కింద ధ్యానం చేసి స్నానం చేద్దామని బయటకు వచ్చేసి స్నానం చేద్దామని చెప్పి స్నానం చేసి బయటకు వచ్చి బట్టలు కట్టుకుందామని అనుకున్నాడు. స్నానం 3 మునుగులు మునిగాడు, బయటకు వచ్చాడు. పైన ఒక చెట్టు పైన ఒక కొంగ చూసి ఒక రెట్ట వేశాడు. రెట్ట వేసేసరికల్లా ఈ బ్రాహ్మణుడికి విపరీతమైన కోపం వచ్చేసి ఇలా దీర్ఘంగా చూశాడు ఆ కొంగ వైపు. చూడగానే కొంగ మాడి మసి అయిపోయిన తర్వాత అనుకున్నాడు, అరే ఇంత తపశ్శక్తి చేశాను కదా, అనవసరంగా చూశానని మనసులో అనుకున్నాడు. అనుకొని అయినా సరే నా శక్తి ఎంత గొప్పదో అని గర్వంగా ఫీల్ అయ్యి బయలుదేరాడు. మళ్ళీ భిక్ష తీసుకోవాలి కదా. ఒకానొక ఇంటికి వెళ్తే వారు పరమ భక్తులు, అట్లా కాకుండా మంచి జ్ఞానులు. ఆవిడ భర్త సేవ చేస్తూ ఉందట. అప్పుడు ఈయన అక్కడికి వెళ్ళేసి కౌశికుడు వెళ్ళాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. అప్పుడు ఆవిడ అన్నది, స్వామి మీరు కాసేపు ఆగాలి, నేను వస్తున్నాను అని చెప్పి. సరేనని చెప్పి ఈయన ఇక్కడే నిలబడితే భర్తకి పాదాలు ఎత్తి కాలు గడిగి పాద పూజ చేసి ఆయనకి నివేదన పెట్టి వచ్చేసరికల్లా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయ్యేసరికి కౌశికునికి విపరీతమైన కోపం వచ్చింది. ఏంటమ్మా, ఒక బ్రాహ్మణుడై ఉండి నన్ను మొదట్లో నిలబెడతావా? నేనెవరు? ఈ 30 దేవతల్లో కూడా అగ్రగణ్యుని నేను, చక్రవర్తి కన్నా గొప్పవాడిని. అలాంటి వాడిని నన్ను బయట నిలబెడతావా? నువ్వు ఏమనుకుంటున్నావు? భిక్ష లేదంటే నేను వెళ్ళిపోయేవాడిని కదా, కాసేపు ఆగమని ఎందుకన్నావు అంటే, స్వామి ఆగమన్న మాట వాస్తవమే, కానీ నాకు ఒక నియమం ఉంది. నా భర్త పాదసేవ చేస్తూ నా భర్త పూజ అయిపోయిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసే నాకు ఒక నియమం ఉంది. అందుకనే స్వామి కాసేపు ఆగమని చెప్పారు. అంతే తప్ప బ్రాహ్మణుడిని కించపరిచే ఉద్దేశం నాకు ఏ కోశాన లేదు. నేను అందరికీ దానాలు ధర్మాలు చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు అనేదాగా భావించకండి. లేదు, బ్రాహ్మణుడు అంటే మీకు చాలా సులకనగా ఉంది, ఏమనుకుంటున్నారు మీరు చూడాలి. సరే, అప్పుడు వచ్చి ఇదిగో స్వామి భిక్ష వేస్తున్నాను, అయినా మీకు బాగా లోకుగా ఉంది. ఎందుకు స్వామి మీరు అలా చిత్రించుకుంటారు? నా వైపు ఎందుకు అంతగానో చూస్తున్నారు? చూసినంత మాత్రం నేనేదో కొంగని కాదుగా కాలి బూడిదవ్వటానికి అన్నాడు.
దొంగని కాదు కదా నేను బూడిదవ్వడానికి అనేసరికల్లా కౌశినికి పంచపురాణాలు ఎక్కడికో పోయినట్టు అనిపించినట్టు. ఏమిటిది? ఎక్కడో స్నానం చేసేప్పుడు జరిగినటువంటి విషయం ఈమెకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి, అమ్మ అపరాధం బంధించు. బ్రాహ్మణుడు అంటే ఎవరయ్యా? ఇక్కడ కులం బ్రాహ్మణుడా? కాదు. ఓర్పు, సహనము, సత్యము, శీలత్వము, ధర్మము, మాట మీద నిలబడుట, ఎవరైనా దూషించినా నన్ను కాదులే అని తోసిపుచ్చుట, ఎంతో ఉత్తమోత్తమమడై ఉంటే కులంతో పని లేదు, బ్రాహ్మణుడు అవుతాడు. అంతేగాని బ్రాహ్మణ కులములో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు నాయన. కాబట్టి ఒక జీవహింస నువ్వు చేశావు, కానీ ఆ జీవాన్ని ప్రాణం పోసే శక్తి నీకుందా? స్వామి, అమ్మ మీరెవరో నాకు జ్ఞానోదయం చేశారు, నేను చాలా వరకు తెలుసుకున్నాను అని అంటే, అప్పుడు ఆవిడనేదట, ధర్మపాలుడు అని ఒకడు ఉండేవాడు. మీరు అది ఎక్కడ? మిథునాపురి. మిథునాపురిలో ఒక పురం గలదు, అక్కడ ఉన్నాడు ధర్మపాలుడు అని అక్కడ ఉన్నాడు. వారి దగ్గరికి మీరు వెళ్ళండి, మీకు సత్యమైనటువంటి జ్ఞానం మీకు అక్కడ దొరుకుతుంది. ధర్మపాలుడు ఎక్కడున్నాడు? మిథునాపురంలో ఉన్నాడు. అంటే ఆయన ఆ రాజ్యం ఎవరిది? జనకుడు పరిపాలించే రాజ్యం, జనక చక్రవర్తి. ఒకానొక సమయంలో మార్కండేయ మహర్షి వచ్చి జనక మహర్షికి చెప్తున్నాడట, స్వామి, కౌశికుడని ధర్మపాలుడని వృత్తాంతం ఉంది, వారి గురించి మీకు చెప్తాను అని చెప్పాడట. ఎవరికి? జనక మహర్షికి. ఆ యొక్క దేశంలో ఈ యొక్క ధర్మపాలుడు మిథిలాపురి అంటే ఏంటి? సత్యహరిశ్చంద్రుడు మన ఈయన జనక చక్రవర్తి ధర్మరాజు పరిపాలించేటువంటి మంచి నేల, ధర్మరాజు పాలించేటువంటి ధర్మం, ఇవన్నీ కూడా మంచి వర్షాలు, పాడి, పంట, ధర్మం ఇంకక్కడ తప్ప వేరే ఉండదన్నమాట. ధర్మరాజు పరిపాలించేటువంటి రాజ్యం ఆయనకి చెప్తున్నాడు. అప్పుడు ఈ యొక్క ధర్మపాలుడు దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆ ఊళ్ళోకి వచ్చేసి మిథునాపురికి వచ్చేసి అందరిని అడుగుతుంది, ఏమంటే ఇక్కడ ధర్మపాలుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు? అప్పుడు పలానా దగ్గర ఉంటాడు అని చెప్పి ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎవరైనా ధర్మపాలుడు నిత్యము అగ్నిహోత్రుని వెలిగించేవాడు, ఆడి తప్పనివాడు, ఆత్మజ్ఞానం దండిగా ఉన్నవాడు, ధర్మం కోసం పోరాడేవాడు, తల్లిదండ్రులను పూజించేవాడు. తల్లిదండ్రులే దేవుడు, నాకు ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడా కూడా ఎవరిని పూజించరు. తల్లి తండ్రిని పూజించిన తర్వాత వాళ్ళనే దైవంగా భావించి నిత్యము సేవించుకునేవాడే ఈ ధర్మపాలుడు. అతని దగ్గరికి ఈ బ్రాహ్మణుడు కౌశికుడు వెళ్ళేసి, ఇదిగో నాయన, ఆయనే ధర్మపాలుడు. ఆయన చేసే పని ఏంటి? పరమశూద్రుడు అంటే మాంసాహారం కొట్టుకొని అమ్ముకొని ఆ వచ్చిన ద్రవ్యంతో తినేవాడు. ఇతగాడు కౌశికుడు బ్రాహ్మణుడు. చూడండి ఇక్కడ. అయితే అక్కడికి వెళ్ళాడు, స్వామి నాకు ఫలానా మళ్ళీ కాడికి పంపించింది, వచ్చాను. సరే నాయన, కాశీపట్ల అన్నాడు. మాంసం అమ్ముతున్నాడు, వచ్చేవాడు వస్తున్నాడు, కొనుక్కునేవాడు కొనుక్కుంటున్నాడు, పోయేవాడు పోతున్నాడు, ఇవన్నీ జరుగుతుంది. ఇతనికి కౌశికుడికి బ్రాహ్మణోత్తముడికి అనిపించిందట, దేవిట్రా బాబు, నేను ఇంత బతికి ఒక కటిక దుకాణం వాడి దగ్గరికి వచ్చాను, ఒక శూద్రుడి దగ్గరికి వచ్చి నిలబడ్డాను, అది కూడా ఎక్కడ? మాంసాహారం కొట్టుకొని అమ్ముకొని తినేవాడి దగ్గరికి వచ్చి నిలబడ్డాను, ఏమిటి ఇలా జరిగింది, మేం చేద్దాం అని చెప్పి దూరంగా నిలబడ్డాడు. ఇవన్నీ ఒక గంటన్నర 2 గంటలు కూడా పట్టింది. అయినా సరే
అలాగే విచారణ చేస్తూ ఉన్నాడు. అప్పుడు విచారణ చేయగా ఆ కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. ధర్మపాదుడు వచ్చాడు. ఎవరు నాయన? నేను కౌశికుని, బ్రాహ్మణోత్వం అన్నాడు. సరే, నీ వచ్చిన పని ఏమిటి? ఫలానా స్వామి నాకు మీ దగ్గరికి పంపించారు. సంతోషం నాయన, రండి వెళ్దామని చెప్పి ధర్మపాదుడు ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అక్కడ నిలబెట్టి పెద్ద భవంతి, పూల తోటలు, అద్భుతమైనటువంటి ప్రశాంత నిలయం అక్కడ తీసుకెళ్ళాడట. ఆయన చేసే పని ఏంటి? మాంసాహారం కొట్టుకొని అమ్ముకునేవాడు. సరే, ఇంటికి వస్తే ఎంతో పవిత్రమైన దేవాలయంలాగా ఉన్నటువంటి ఇల్లు. సరే, కౌశికుల్లోని పిలిచాడు. వాళ్ళ అమ్మా నాన్నకి పరిచయం చేశాడు. ఇదిగో మా అమ్మ మా నాన్నగారు అని చెప్పాడు. నమస్కారం చెప్పారు. ఈయన బ్రాహ్మణోత్తముడని వాళ్ళకి చెప్పాడు. సరే ఆయన అని చెప్పాడు. కాళ్ళు కడుక్కున్నాడు. ఈయనకు కూడా కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. స్నాన సంధ్యాలు చేసి వచ్చారు. ఇక కూర్చోమన్నాడు. పోయి తల్లిదండ్రులకి పాదాలు కడిగి పూజ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకేం కావాలో అడిగి తెలుసుకొని అప్పుడు మళ్ళీ బ్రాహ్మణ అప్పటికి గంటల కొద్దీ టైం అయిపోయింది. అక్కడ టైం వేస్ట్ అయిపోయింది, ఇక్కడికి వచ్చిన ఇక్కడ టైం వేస్ట్ అయింది. ఏంటి నన్ను ఇలా పరీక్షిస్తున్నారు అన్నాడు. నాయన, నీవు మాంసాహారం అమ్ముకొని జీవిస్తున్నావు కదా, ఇది నీకు బాధగా లేదా అని అడిగాడు. ఎవరు అడిగారు? కౌశికుడు అడిగాడు. ఎవరిని? ధర్మపాదుడు. అప్పుడు ధర్మపాదుడు చెప్తున్నాడు, నాయన, ఎవరో కొట్టిన వస్తువులు, చంపిన వస్తువుల్ని అమ్ముతూ ఉంటే అది నేను తెచ్చుకొని నేను ఇక్కడ అమ్ముతున్నాను. కాబట్టి నాకు ఆ బాధ ఏం లేదు. ఎందుకంటే ధర్మంగా తెచ్చుకొని, డబ్బులు తెచ్చి ధర్మంగా తెచ్చుకొని నేను అమ్ముకుంటున్నాను. కాబట్టి నా వృత్తి అది, నా ప్రవృత్తి అది కాదు. నా వృత్తి, నేను కటిక దుకాణం చేశాను, కానీ నేను మాంసాహారం తినను. మాంసాహారాన్ని నేను తినను. నేను అమ్ముకొని నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. అది మా తాతలు ముత్తాతల నుంచి నాకు వచ్చింది. నేను కూడా అదే వ్యాపారం చేస్తున్నాను. కానీ నా ఆత్మ జ్ఞానం వైపే ఉంది. నా వైపులంతా కూడా ఇటువైపే ఉన్నారు. ధర్మం వైపు ఉన్నారు, జ్ఞానం వైపు ఉన్నారు. నేను చేస్తున్నాను. నేను అది చేస్తున్నా, నా బాధ నాకు ఏనాడు లేదు ఆయన. అయినా మనం చేసేదంతా బ్రహ్మార్పణం అన్నప్పుడు ఇంక ఇలాంటిది ఏముంటుంది చెప్పండి. కాబట్టి దైవ అనుగ్రహం మీదనే మేము జీవిస్తున్నాము. కాబట్టి దైవ చింతన చేతనే మనం సాగిస్తున్నాం. కాబట్టి అలాంటప్పుడు మనకి ఏముంటుంది నాయన? మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, మన మనస్సు, మన ఇంద్రియాలు మన సత్యం వైపు ఉన్నాయా లేదా, మనం జీవహింస చేస్తున్నామా లేదా. కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా ప్రాణాధారమైనటువంటిది. ఇప్పుడు వరి పండిస్తాం, కోసేస్తాం. ఆ వడ్లు జీవనాధారమైనటువంటి ధాన్యం మనం తింటున్నాం. ఒక చెట్టుని జారుతాం, కొట్టేస్తాం, అది జీవనాధారం. ఎన్నో జీవులు మనం నడుస్తుంటే పాదాల కింద నలిగిపోతుంటాయి. ఇవన్నీ పాప పరిహారాలు కావాలి. అలాంటప్పుడు సత్యం వైపు నేను నిలబడి, నేను సత్యధర్మంగా నిలబడి సత్యపాదుడని పేరు పెట్టుకొని నేను అధర్మం వైపు చేయాలి కదా. నాకు కావాల్సింది ధర్మం వైపే. ధర్మో రక్షిత రక్షిత అని, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నన్ను రక్షిస్తుందని చెప్పి భావంతో నేను వ్యాపారం చేస్తున్నాను తప్ప నా మనసు వ్యాపారం చేయట్లేదు. ఎవరో చంపి వేలం వేస్తే ఇది వచ్చి నేను అమ్ముకుంటాను. నా వృత్తి అది. కాబట్టి నా కులం అది. నేను దాని తప్ప ఏం చేయలేను కదా అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఆ యొక్క కౌశికుడు ఆశ్చర్యపోయాడు. ఇంత లోతుందా దీంట్లో, ఇంత ధర్మం ఉందా అని చెప్పి. అందుకనే నీవు సాక్షాత్గా బ్రాహ్మణుడు అయ్యా. కౌశికుడు అంటున్నాడు, ఎవరిని? ధర్మపాదుడిని అంటున్నాడు. నీవు సాక్షాత్గా బ్రాహ్మణోత్తముడు, సామాన్యుడు కాదు. నువ్వు కటిక వ్యాపారస్తుడివే కానీ కులానికి నువ్వు బ్రాహ్మణుడు, మిగతా వాళ్ళంతా శూద్రుడు. ఇంట్లో నాతో కూడా నేను కూడా బ్రాహ్మణత్వాన్ని కులంలో పుట్టాను, కానీ బ్రాహ్మణత్వంకి రాలేదు. మీరు నిజమైన బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానాంత మీరు బ్రహ్మజ్ఞానాన్ని బాగా అలవరపరుచుకున్నారు కనుక మీరు సాక్షాత్తుగా బ్రాహ్మణోత్తములు. కాబట్టి
మిమ్మల్ని నేను మీ దగ్గర ఎంతో ఆ విద్యను అలవరచుకుని చాలా తెలుసుకున్నాను. తల్లిదండ్రులకు మించిన దైవం లేదు నాయన. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మా అమ్మ, మా నాన్న. వాళ్ళ సేవే చేసుకుంటున్నాను. వాళ్ళు ఈరోజు వెళ్ళి నాయన ఒక తప్పు చేసి ఆ తప్పు చేసైనా రా అన్నాడు అనుకో, మా అమ్మ మా నాన్న చెప్తే చేసేస్తాను. ఎందుకని? వాళ్ళే దేవుడు, వాళ్ళే గురువు, వాళ్ళే దైవం. వాళ్ళు ఏం చేయమన్నా చేస్తారంటే వాళ్ళ మాట పితృవాక్య పరిపాలన అన్నమాట. వాళ్ళ మాటకి ఎదురు లేదు, తిరుగులేదు. వాళ్ళు చెప్పిందే నేను చేస్తాను. నాకైతే అంత ఇబ్బంది ఏమి లేదు అన్నాడు. అప్పుడు ఎంత పొరపాటు చేశాను. నా తల్లి తండ్రులందరినీ కూడా కాదనుకొని నేనేదో గొప్ప తపస్సు చేసి జ్ఞానబోధ పొంది నేను చూడగానే చనిపోతే పెద్ద గొప్పవాడిని అనుకున్నాను. కానీ ఇంత జ్ఞానం మీద ఉందా అని చెప్పి ధర్మపాదుని నమస్కారం చేసుకుని ఈ రోజు నుంచి మీరే నాకు గురువు అని చెప్పి ఆ రోజు నుంచి ఆయన గురువుగా భావించి ధర్మపాదుడు ఎవరు? కౌశికుని యొక్క గురువు ధర్మపాదుడు. అప్పుడు ఇంటికి వెళ్ళేసి తల్లిదండ్రుల దగ్గర నానా అని చెప్పి అమ్మతో మాట్లాడి తప్పు క్షమించమని అడిగి ఇలా పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పి అప్పుడు తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నారట. దీనికి అర్థమైంది ఏమిటి అంటే, ఇందాక మీరు అడిగిన దానికి కులమని, మతమని, వర్ణమని, లింగభేదమని గురు జ్ఞానానికి లేదు. జ్ఞానం ఎరిగిన ప్రతివాడు బ్రాహ్మణుడు. జ్ఞానం ఎరిగిన ప్రతివాడు కూడా బ్రాహ్మణ ఉత్తముడు. బ్రాహ్మణుడు అంటే కులానికి బ్రాహ్మణుడు. కొన్ని వర్ణాలు నీ యొక్క మనస్తత్వం వర్ణాన్ని చూసి నీకు కులాలు వచ్చింది తప్ప కులానికి కులం లేదు. అలా చెప్పుకుంటూ పోతే మనం విదుడు కాడి నుంచి మొదలు పెడితే ఈ దేవతల అందరినీ కూడా మనం ఏ కులంలో ఏంటి అనేది లేదన్నమాట. వాళ్ళ గుణాన్ని బట్టి దుర్యోధనుడు ఉన్నాడు, బ్రాహ్మణోత్తముడుగా. బుద్ధి ఏమైంది? శూద్రుడి బుద్ధి అయింది. బుద్ధి ఏమైంది? రాక్షసుడి బుద్ధి అయింది. ఇలా ఎందరో భీష్ముడు ఉన్నాడు, గుణాన్ని బట్టి గొప్పవాడయ్యాడు. విదురుడు ఉన్నాడు, గుణాన్ని బట్టి గొప్పవాడయ్యాడు. మరి వీళ్ళంతా కూడా గుణాన్ని బట్టి వచ్చినటువంటి వాళ్ళే కదా. కాబట్టి పెద్ద రావణాసురుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు. ఈ విశ్వానికే బ్రాహ్మణుడు, విశ్వ బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఆయన బుద్ధి వలన రావణాసురుడయ్యాడు. రావణ కాష్టంలాగా ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క వస్తువుల్ని, ఇతరుల యొక్క సంపదని కావచ్చు, లేకపోతే అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్లాడిపోయి అంతటి గొప్ప పండితుడు కూడా హీన స్థితికి రావాల్సి వచ్చింది. అందుకనే గుణము కన్నా కులము కన్నా గుణము గొప్పది. ఆ గుణములోనే గుణరహితుడైన పరమాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కులము గొప్పదా, గుణము గొప్పదా, జ్ఞానం గొప్పదా? మీకు ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను. ఏమ్మా, అంత అర్థమైందా? కులము, గోత్రము, సూత్రము, వర్ణము, విభేదము, లింగ భేదములు గురు జ్ఞానానికి లేదు. గురు జ్ఞానానికి లేదు, జ్ఞానానికి లేదు. కృష్ణ భగవానుడు అదే చెప్పాడు. ఎక్కడా కూడా ప్రతి ఒక్కటి కూడా సమానత్వమే. గురువు ఇంకా సాక్షాత్తుగా చెప్పాడు. గురురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మనలో ఉన్న చైతన్యాన్ని పెంపొందించాలి. చైతన్యం శాశ్వతం, శాశ్వతమైనటువంటి దాని గురించి ప్రయత్నించాలి. చైతన్యం శాశ్వతం, శాంతం, ప్రశాంతంగా ఉండాలి. శాంతం, వ్యోమాతీతం, నిరంజనం, నాదబిందు కళాతీతం, తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, తత్పదం దర్శితం ఏన, తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం యత్కిం చరాచరం, త్వంపదం దర్శితం ఏన, తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్తే కర్మబంధ విధానం. ఇలా ఎన్నో మనకి దాంట్లోంచి అజ్ఞానమూలహరణం, జన్మ కర్మ నివారణ, ఇలా ఒక్కొక్కటి చెప్తూ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే గురువు యొక్క స్థానమే ఒక పెద్ద కర్మాగారం. గురువు ఎక్కడుంటే అక్కడ ఒక పెద్ద కర్మాగారం. కర్మాగారంలో ఏం జరుగుతాయి? అన్ని వస్తువులు తయారయ్యి, నూతన వస్తువులు తయారయ్యి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కర్మాగారంలో తయారైతాయి. కత్తి, కొడవలి, పార, తినే ప్లేటు, స్పూను, మనిషి, ఇలా అన్నీ తయారై ఉత్తమంగా కొత్తవి తయారయ్యి కర్మాగారంలో గురువు సన్నిధిలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి.
గురువు యొక్క సన్నిధే పెద్ద కర్మాగారం. అందుకనే గురుస్థానం అన్నిటికన్నా గొప్పది. ఆ గురుస్థానానికి ఒక్కసారి మనం వెళ్ళి మన మనసారా మనం ఎవరు అని ఒక్కసారి కనుక దీర్ఘంగా మనం ఆలోచించినట్లయితే, గురువుని ఆశ్రయించినట్లయితే, గురు జ్ఞానం ద్వారా సాంఖ్యము, తారకము, అమనస్కము, అచలము, పరిపూర్ణము ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కి పరమాత్మని తెలుసుకోవడానికి ఆస్కారం. నువ్వెవరివయ్యా? నా పేరు దయానిధి. నేను దయానిధిని అడగలేదు. ఓ ఆర్ యూ, నువ్వెవరు? నువ్వు బట్టలు వేసుకున్న వ్యక్తివని అడగట్లా, 2 చేతులు ఉన్న వ్యక్తివని నేను అడగట్లా, 2 కాళ్ళు ఉన్న వ్యక్తివని అడగట్లా, 2 కళ్ళున్న వ్యక్తివని అడగట్లా, నోరున్న వ్యక్తివని అడగట్లా, గ్రహణము ముక్కుందనే వ్యక్తివని అడగట్లా. కానీ నువ్వెవరవయ్యా? ఇవన్నీ ఇంద్రియాలు. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దాంట్లో కలిసిపోతుంది. ఆకాశంలో ఆకాశం కలిసిపోతుంది, వాయువులో వాయువు కలిసిపోతుంది, అగ్నిలో అగ్ని కలిసిపోతుంది, జలంలో జలం కలిసిపోతుంది. ఇక ఎవరు? నీవెవరు? నేను ఓన్లీ బ్రహ్మజ్ఞానిని, అంటే బ్రాహ్మణత్వాన్ని గ్రహించిన వాడిని, బ్రహ్మాన్ని. ఏకమేవ బ్రహ్మమయం జగత్. నేను ఆత్మబంధు, ఆత్మస్వరూపుడని. ఆత్మకి అనంతం, ఇంకా దీనికి అంతం లేదు. చరాచర జీవకోటిలో నేనై ఉన్నాను, నేనే అన్నిట్లో ఉన్నాను, అన్నీ కలిపి నాలోనే. నేను ఆత్మస్వరూపుడు. నీవెవరు అంటే నేను ఆత్మస్వరూపుడిని. ఇంద్రియాలు అన్నీ కూడుకొని ఒక దేహంగా తయారై మీ ముందు కూర్చున్నాను. ఈ దేహం అంతా కూడా పంచభూతాలు. ఎక్కడ ఎతికినా పంచభూతాలు తప్ప మరి ఎక్కడ కూడా ఏమీ లేదు. పంచభూతాలతో నిర్మితమైనట్టి తోలు బొమ్మను నేను. పంచభూతాలతో నిర్మితమైనట్టి తోలు బొమ్మను నేను. తోలు బొమ్మలో లోపల ఆత్మయి నేను ఆనందంగా ఉన్నాను. ఆనందజ్యోతిని, ఆనందమయాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఆ ఆనందమే ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా జ్ఞానం, భక్తి, జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించి ప్రతి జీవకోటి ప్రశాంతంగా ఉండి తానెవరో, సత్యమేంటో, బ్రహ్మమెవరో, జీవుడెవరో, దేవుడెవరో, ఆత్మ ఎవరు, అనంతమేమిటో ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినట్లయితే మనకి జ్ఞాన మార్గం అనేది మనకి అర్థం. అందుకనే పూర్వజన్మ సుకృతం వలన మనకి ఒక సద్గురువు దొరికి ఆ సద్గురువుని యొక్క అనుగ్రహం వలన ఈ సత్యము, జ్ఞానము అనంతం. సత్యము, జ్ఞానము అనంతం అంటే ఏంటి? సత్యం అనేది ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువుని గ్రహించాలి అంటే మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు జ్ఞాన మార్గం చెప్తాడు. జ్ఞానము ద్వారా అనంతమైనటువంటి బ్రహ్మాన్ని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మీకు అంతా అర్థమైపోయిందమ్మా? జై సద్గురు ప్రభు మహారాజ్ की जय. जय वेदमात गायत्री मात को जय. सर्वं वेदमात पादारविंद नमस्कार करिष्यामि. सर्वं वेदमातार्पणमस्तु. सर्वं वेदमात पादारविंद अर्पणमस्तु. श्री 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 अनंत सद्गुरु आत्मबोधामृत गायत्री ज्ञानपीठम భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ప్రొఫెసర్ జయశంకర్ నగర్ కాలనీలో ఇది ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. మీరు ఎవరైనా సరే జ్ఞాన విద్య గురించి ఆలోచించి కొంత సమయాన్ని ఆ జ్ఞానం వైపు మీరు మీ మనసును మళ్లించి కష్టాలకి, కన్నీళ్ళకి, దుఃఖానికి, నరకానికి అన్నిటికీ దూరం అవ్వచ్చు. సత్యజ్ఞానం గురించి అన్వేషణ చేయండి. మంచి మార్గాన్ని ఎంచుకోండి. మంచిని కోసం ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఉరుగులు పరుగులతో సమయం అంతా వృధా అయిపోతుంది. బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, కౌమారం అయిపోయింది, వృద్ధాప్య దశ కూడా వస్తుంది. యవ్వనం అయిపోయి కౌమార దశకు వచ్చేసరికల్లా అప్పుడు నీ బాధలు, నీ బంధాలు, నీ కర్మాలు
అన్నీ ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి. యవ్వనంలో ఉన్నప్పుడు తెలియదు, బాల్యం ఉన్నప్పుడు తెలియదు, వృద్ధాప్య దశ వచ్చినప్పుడు ఇంకేమీ చేయలేం. కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు, మంచి యవ్వనంలో ఉన్నప్పుడే ఈ జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. భార్య బిడ్డలతో కూర్చోవాలి, సత్యం గురించి ప్రసాదించాలి, ధర్మం కోసం విచారణ చేయాలి. ఈ ధర్మం ఎక్కడ దొరుకుతుంది అని ఇప్పుడు చూశారుగా, ధర్మపాదుడి యొక్క ఈ కథంతా మీరు విన్నారు కనుక, కౌశికుడి యొక్క చరిత్ర విన్నారు కనుక, ధర్మం కోసం, సత్యం కోసం, జ్ఞానం కోసం ప్రయత్నం చేయండి. ధన్యజీవులు అవ్వండి. మీరు ధన్యజీవులు అవుతే ఇంకొకరికి అది మిమ్మల్ని చూసి ఆదర్శంగా అవుతారు. అందుకనే ఈ ఉరుగులు పరుగులు దేశంలో అయినప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి ఖర్చు లేదు, దైవాన్ని తెలుసుకోవడానికి ఖర్చు లేదు. చక్కగా ప్రయత్నం చేసి నీవెవరు తెలుసుకో. మిమ్మల్ని ఏమి ఆకాశం నుంచి దూకమని చెప్పట్లేదు. నీవెవరు తెలుసుకో, నువ్వెందుకు వచ్చావో తెలుసుకో, నువ్వేమైపోతావో తెలుసుకో. ముందు మీ తాతలు, మీ ముత్తాతలు, తండ్రులు, అమ్మలు, అవ్వలు ఏమయ్యారో తెలుసుకో. రేపు నేనేమైతానని తెలుసుకొని దాన్ని బట్టి మంచి మార్గాన్ని తెలుసుకోండి. దానం ఒక వచ్చినటువంటి రూపాయిలో ఒక పావల మంచి కార్యక్రమానికి వినియోగించండి. 10 పైసలు వినియోగించండి. లేదా రోజుకొక గిద్దెడి బియ్యం దానం చేయండి. లేదా ఒక 1/4 కేజీ కూరగాయలు ఎవరికైనా దానం చేయండి. అయితే దానం ఎన్ని రకాలు? 3 రకాలు. సాటి ప్రాణికి మీరు సహాయం చేయడానికి ప్రయత్నించండి. సాటి ప్రాణి నీ వలనే బాగుగా తెలుసుకోవలసి. కాబట్టి మనకి ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. గీతాపార శ్రీకృష్ణ పరమాత్మ మనకి గీత మనకి ఎంతో ఆదర్శవంతం కనుక గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినటువంటి సారాంశమే ప్రతి ఒక్క గురు జ్ఞానానికి సారాంశం. సర్వం వేదమాతార్పణమస్తు. నన్ను సంప్రదించాలి అంటే మా యొక్క అడ్రస్ గాయత్రీ దేవాలయం వెనక వైపు ఇప్పుడు గాయత్రి జ్ఞానపీఠం వ్యవస్థాపకుల్ని, దేవాలయం వ్యవస్థాపకుల్ని, ధర్మకర్తని, ఇప్పుడు ఈ గురుజ్ఞానిగా పీఠాధిపతిగా ఉండి ఈ యొక్క మందిరం నిర్మాణం చేసి ఎందరికో ఒక సహాయ సహకారాలు అందించాలనే ఒక సంకల్పంతో వాటికి ఈ మందిరం నిర్మాణం చేసి ఇక్కడ 10 మందికి ఆశ్రయం కల్పిస్తున్నాను. నేను చేసే వృత్తి పౌరోహిత్యం, వాస్తు, మరి వీటి మీద నా జీవనాధారం. కాబట్టి ధర్మ సందేహాలు, ఏ సందేహాలు ఎన్ని ఉన్నా కూడా మీకేమైనా ఆ సందేహాలు వాస్తులో కానీ లేదా మానసిక ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కానీ మీకేదైనా సందేహాలు కలిగినప్పుడు కానీ నన్ను సంప్రదించవచ్చు. నాకు చేతనైనటువంటి ఆలోచనతో మీకు జ్ఞాన మార్గాన్ని బోధించడానికి కానీ, మంచి విషయాలు తెలుసుకోవడానికి కానీ నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. నా యొక్క పేరు అక్కినేపల్లి దయానిధి వసంతాచార్యులు, గాయత్రి జ్ఞానపీఠాధిపతులు అంటారు. కాబట్టి ఈ పీఠానికి వ్యవస్థాపక ధర్మకర్తను కూడా నేనే కనుక, కాబట్టి నా పేరు అక్కినేపల్లి దయానిధి వసంతాచార్యులు. నా సెల్ నంబర్ 94032769182478808880. ఈ సెల్ నెంబర్ నాది. ఈ నెంబర్కి మీరు ఎక్కడున్నా కూడా కాల్ చేయొచ్చు. ధర్మ సందేహాలు తెలుసుకోవచ్చు, ధర్మ విచారించవచ్చు, మంచి చెడులు కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. నేను ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాను. బ్రహ్మ విద్య గురించి ముందు ఉంటాను, మిగతా విద్యలకు దూరంగా ఉంటాను, బ్రహ్మ విద్యకి దగ్గరగా ఉంటాను. జై అనంత సద్గురు మహారాజ్కి జై. జై వెంకట సుబ్బయ్య సద్గురు మహారాజ్కి జై. సర్వం వేదమాత పాదారవింద నమస్కారం. సర్వం వేదమాతార్పణమస్తు.